హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ థింగ్స్ బై తులసి. ఈరోజు నేను లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. ముందుకైతే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా, 3/4 హ్యాండ్స్ అయితే పెడుతున్నానండి. ఓకేనా. ముందుగా ఒక 1/2 ఇంచ్ అయితే క్లాత్ ఒక స్కేల్తో ఒక లైన్ కొట్టేసుకోవాలి. బ్లౌజ్ నాదేనండి, నేను మ్యారేజ్ కోసమని తీసుకున్నాను. 3/4 హ్యాండ్స్ అయితే పెడుతున్నాను. ఒక 1/2 ఇంచ్ అయితే ఒక మార్క్ చేసినది మనకి ఒక కుట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఒరిజినల్ పొడవు ఖర్చు ఆల్రెడీ కలిపేసాం కాబట్టి హ్యాండ్ ఒరిజినల్ పొడవు వచ్చి 9.5 ఇంచులు అయితే వచ్చిందండి. మొత్తం అంటే ఒక 1/2 ఇంచ్ కలిపాం కాబట్టి మొత్తం 10 ఇంచులు అయితే వస్తుంది. 9.5 మార్క్ అయితే చేసేస్తాను. ఈ విధంగా 9.5 మార్క్ చేసేసుకుని అదేవిధంగా హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు అయితే వచ్చింది. కింద 1/2 ఇంచ్ ఉంది కాబట్టి మొత్తం 7 ఇంచులు అయితే వస్తుంది. ఇప్పుడు పై వైపు కింద వైపుని కూడా 6 ఇంచుల వైపు పెట్టేసుకుని ఒక మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకుని ఈ విధంగా 2 మార్క్స్ని కలిపేసుకోవాలి. ఓకేనా. కలిపేసుకుని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి నేను నార్మల్గా కుట్టేసానండి. కుట్టేసి నేను కొంచెం మగ్గం వర్క్లా చేసుకున్నాను. నేనే చేసుకున్నానండి. దీనికి హ్యాండ్స్కి అయితే వర్క్ వచ్చింది కానీ బ్యాక్ ఏం రాలేదు. నేను దానికి మగ్గం వర్క్లా కానీ మెటీరియల్ కొనుక్కొని నేనే చేసుకున్నానండి. అది మీకు కూడా చూపిస్తున్నాను. ఎక్కువ హెవీగా ఏం చేసుకుని సింపుల్గా చేసుకున్నాను. ఫస్ట్ టైం చేశాను, అది కూడా మీకు కూడా చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి. కింద స్కేల్తో ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకుని ఇప్పుడు మన బ్యాక్ పార్ట్లో పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. మనకు పర్ఫెక్ట్గా కుదిరిన బ్లౌజ్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని మన బ్యాక్ పార్ట్ పొడవు అయితే తీసుకోవాలండి. ఇది నా బ్లౌజే కాబట్టి ఇది ఉన్న దానికంటే ఒక 1/2 ఇంచ్ పొడవు అయితే పెడతాను. ప్రతి బ్లౌజ్కి నేను పొడవు కొంచెం పెంచుతానండి. నా బ్లౌజ్కి అయితే ఇంకా పెంచుకుంటాను, ఎందుకంటే పైకి వెళ్ళిపోకుండా ఉంటుంది ఫ్యూచర్లో అని చెప్పేసి. నాకు బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేది 14.5 ఇంచులు అయితే వచ్చిందండి, మొత్తం ఖర్చుతో కలిపి. నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచులు పెట్టాను. ఆర్మ్ రౌండ్ కూడా 6 ఇంచులు అయితే పెట్టానండి. ఇప్పుడు ఈ 3 మార్క్స్ని మనం కలిపేసుకోవాలి. దానికంటే ముందు చెస్ట్ లూజ్ అయితే చూసుకోవాలి కదా. మన విధంగా మొత్తం బ్లౌజ్ ఇలా పెట్టేసుకుని మనం స్టార్టింగ్ కుట్ట దగ్గర నుంచి మళ్ళీ కుట్ట దగ్గర వరకు లూజ్ అంత వస్తుందో చూసుకోవాలి. ఓకే. 19 ఇంచులు అయితే వచ్చిందండి. 19 ఇంచులు వచ్చింది. ఒక 19 ఇంచులో సగం 9.5 పెట్టుకుని మళ్ళీ 1.5 ఇంచ్ పెట్టానండి. మొత్తం 11 ఇంచులు చెస్ట్లో అయితే వచ్చిందండి. ఈ మార్క్స్ అన్నిటిని కలిపేసుకోవాలి. ఓకేనా. మన దగ్గర స్కేల్ ఉంటే స్కేల్తో కలుపుకోవచ్చు, లేకపోతే నార్మల్గానే కలుపుకోవచ్చు. ఈ మార్క్స్ అన్నిటిని స్కేల్తో కలిపేసుకొని నీట్గా కలుపుకోండి. మార్కింగ్స్ కూడా మళ్ళీ గదిబిదిగా వస్తే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మీరు నీట్గా కలుపుకుంటే కనుక ఫినిషింగ్ కూడా నీట్గా అనిపిస్తుంది. ఓకేనా. అది ఒరిజినల్ ఇది ఎక్స్ట్రా ఖర్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పొడవు అయితే చూసుకోవాలండి. నెక్ పార్ట్ కాదు, బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని నెక్ నడుము దగ్గర దాన్ని కొంచెం పైకి పెడితే సరిపోతుంది. నాకైతే 10.5 దగ్గర వచ్చింది బ్యాక్ పార్ట్ పొడవు అనేది. ఒక 3 ఇంచెస్ అయితే పెట్టేశాను. మనకి 2.5 అయితే వస్తుంది, ఎందుకంటే కరువు స్కేల్తో తీస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ తక్కువే వస్తుంది. అందుకోసమనే 3 ఇంచెస్ కింద వైపునే పెట్టాను, పైన మాత్రం 2 ఇంచెస్ పెట్టాను. ఓకేనా. ఒక 1.5 అయితే ఆమ్ రౌండ్ లూజ్ అయితే తీస్తున్నానండి. 1.5 అయితే ఆమ్ రౌండ్ లూజ్. దీన్ని కరువు స్కేల్ పెట్టేసి మనం రౌండ్గా గీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. చూసారు కదండి. ఇప్పుడైతే రౌండ్ గీసేసుకుని ఇప్పుడు మనం దీన్ని ఒక బాక్స్లా గీసేసుకోవాలి. ఈ మార్క్స్ అన్నిటిని బాక్స్లా గీసేసుకుని దీని లోపల మనం కరువు స్కేల్ పెట్టేసి మనం తీసుకోవాలి. ఓకేనా. మొత్తం అంతా కలపట్లేదండి మార్కింగ్, నేను కొంచెమే కలుపుతున్నాను, ఎందుకంటే కరువు స్కేల్ పెట్టిన తర్వాత మనకి ఈక్వల్గా వస్తుంది. ఓకేనా. 3 ఇంచెస్ పెట్టాను నేను, నాకు 2.5 వస్తుంది. ఓకేనా. మాకు కొంచెం బ్రాడ్గా కావాలంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి, లేకపోతే నార్మల్గా రౌండ్ తీసేసుకోవచ్చు. నేను కొంచెం బ్రాడ్గా పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆమ్ రౌండ్ పెట్టేసి ఈ విధంగా రౌండ్ గీసేసుకోండి. చూసారు కదా. ఈ విధంగా చూసారు కదండి. కరువు స్కేల్తో రౌండ్ గీయడం మీద కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ మార్క్స్ని మనం స్కేల్తో కలిపేసుకుంటే మన నెక్ పొడవు అనేది వచ్చేస్తుంది. ఓకేనా. మీకు అర్థమైందా నెక్ పొడవు అయితే ఎలా వచ్చిందో. నేను బ్రాడ్గా పెట్టుకోవాలనుకున్నాను కాబట్టి ఈ విధంగా బాగా క్రాస్గా తీసాను కింద వైపున. చూసారుగా 2.5 అయితే వచ్చిందండి నాకు బ్యాక్ నెక్ రౌండ్ అనేది. పైన అయితే 2 ఇంచెసే వస్తుంది. మనకి కింద పెంచాలి, పైన అయితే షోల్డర్ అయితే జారిపోతుంది కదా, అందుకోసమని మనం కింద అయితే పెంచుకుంటే సరిపోతుంది. నెక్ పొడవు చూసారు కదండి, 10.5 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు నాకు బ్యాక్ పార్ట్ అయితే పర్ఫెక్ట్ అయితే వచ్చేసిందండి. ఇంకా కొంచెం బ్రాడ్గా కావాలనిపిస్తుంది, అంటే ఇంకా కొంచెం రౌండ్ వస్తే బాగుంది, అందుకోసం కొంచెం అయితే తీసాను లోపలికి, ఇంకేం కాదు కొంచెమే తీసాను. ఓకే. 2.5కి కొంచెం తక్కువ ఉంది, అందుకోసమని తీసానండి.
ఇప్పుడైతే దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఓకేనా? మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళ పేరు అయితే నాకు తెలియదు కానీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కొత్త వాళ్ళ ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూస్ అవుతుంది వీడియో అనిపిస్తే వాళ్ళకైతే షేర్ చేయండి. ఓకేనా? అవసరం లేదనుకున్న షేర్ చేయొద్దు. యూస్ అవుతుంది అనుకున్న షేర్ చేయండి. ఓకేనా? ఇక్కడ కొంచెం అయితే కట్ చేస్తాను. కొంచెం పైకి వచ్చిందని అది కొంచెం కట్ చేస్తాను. ఇంకేం కాదండి. ఓకేనా? మనకి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ మనం వైపు వేసుకుని ఈ విధంగా క్రాస్గా బ్యాక్ పార్ట్ అనేది క్రాస్గా వేసుకోవాలి. 2 ఇంచెస్ క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసి ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పైన. ఓకేనా? ఇది బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి, లైనింగ్ పీస్ తీసుకోలేదు. 1 మీటర్ ముక్కు తీసుకున్నాను, ఎందుకంటే 3/4 పెడుతున్నాను కదా, అందుకోసమని నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. కొంచెం అతుకులు పడకుండా ఉంటుంది, తక్కువ పడుతుంది. ఒకవేళ పడినా కానీ తక్కువ పడుతుంది, అందుకోసమని బ్లౌజ్ పీస్ అయితే తీసేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అది ఏ విధంగా ఉందో మొత్తం మార్క్ చేసేసుకోవాలండి. మార్క్ చేసి బ్యాక్ పార్ట్ అయితే తీసేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే తీసుకోవాలి. మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, మన ఆది బ్లౌజ్ నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసి షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసేయాలి. అంటే ఆది బ్లౌజ్లోనే వదలాలి, మనం కట్ చేసే బ్లౌజ్లో కాదు. గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మనకి మీరు కనుక ఖర్చు వదలకపోతే 1/2 ఇంచ్ అది మనకి నెక్ అనేది పొడవు అనేది ఎక్కువైపోతుంది. ఓకేనా? షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా సరే ఆది బ్లౌజ్ నుంచి షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఉన్నంత నెక్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాదల పట్టి పొడవు అయితే చూస్తున్నానండి. నాకైతే 4.5 ఇంచ్ అయితే వచ్చింది. మనం ఎంత పొడవు వస్తుందో దానికి 1 ఇంచ్ కలుపుకోవాలండి. 4.5 ఇంచ్ 1 ఇంచ్ కలిపి 5.5 అయితే పెట్టాను. అదిగా నడుము పొడవు 6.5 అయితే వచ్చింది. ఖర్చుతో కలిపి 6.5 దగ్గర వరకు మార్క్ చేసేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ పొడవు బ్యాక్ పార్ట్ వచ్చేసి 14.5 ఇంచులు వచ్చింది కదండి. 1 ఇంచ్ తగ్గించేసి 13.5 ఇంచులు అయితే పెట్టాను. ఈ 3 మార్క్స్ ఇప్పుడు కలిపేసుకోవాలి. ఓకేనా? చూసారు కదా, వీడియో చూపిస్తున్నట్టు మార్క్స్ అన్నీ కలిపేసుకోవాలి. ఇప్పుడు మన ఉక్సులు పట్ట దగ్గర నుంచి 2 ఇంచెస్ క్లాత్ అయితే మార్క్ చేసుకోవాలండి. 2 ఇంచెస్ క్లాత్ మనకి అక్కడ కూడా 13.5 ఇంచ్ కనీసం 13 ఇంచులు వచ్చినా పర్వాలేదండి. ఎందుకంటే అక్కడ మనకి ఎక్కువ అనేది వస్తే మనకి ఫ్రంట్ పార్ట్ డాట్ వేస్తే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అక్కడ చిన్న జాయింట్ అయితే పడుతుందండి ఫ్రంట్ పార్ట్కి, అది నేను కుట్టేటప్పుడు అయితే చూపిస్తాను. చిన్న జాయింటే, ఎక్కువేం కాదు. ఒకవేళ చూపించకపోయినా మీకు పర్వాలేదు అనుకుంటున్నాను. ఒకవేళ చూపిస్తే కనుక చూపిస్తాను. చిన్నదే జాయింట్, అది ఎక్కువేం పట్టదండి. చిన్న ముక్క వేస్తే సరిపోతుంది. ఓకేనా? అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ లోతు కూడా మనం డ్రా చేసేయాలండి. ఖచ్చితంగా లోతు తీయాల్సిందే. లోతు తీయకుండా మాత్రం మీరు బ్లౌజ్ని కట్ చేయొద్దు. ఓకేనా? మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనకి ఇంకో ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. అదేంటి కుకింగ్కి సంబంధించి బ్లాగ్స్ సంబంధించి ఉంటుందండి. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి ఆంధ్ర అమ్మాయి తులసి. ఓకేనా? ఒకసారి మీరు మళ్ళీ చెప్తాను వినండి. ఆంధ్ర అమ్మాయి తులసి. దాంట్లో టైలరింగ్ సంబంధించిన వీడియోస్ ఏమి ఉండవండి. బ్లాగ్స్ ఆంధ్ర స్టైల్ వెరైటీసే ఉంటాయండి. లెంత్ కూడా ఏమి ఎక్కువ ఉండవు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? చూసారు కదండి, మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయి వచ్చింది. మనకి నెక్ కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. కొంచెం అనేది జాయింట్ పడుతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే తీసేస్తున్నాను నేను. ఈ 2 క్లాత్ని 4 ముక్కల కింద వేసేసాను. 2 ఫోల్డింగ్స్ కదండి, మొత్తం 4 పీస్ అయితే వస్తున్నాయి. ముందుగా పొడవు అయితే చూసుకోవాలి ఎంత వస్తుంది అనేది. 10 ఇంచులు అయితే వచ్చింది కరెక్ట్గా. నాకు ఎంత వస్తుందో చూస్తున్నాను. 10 ఇంచుకి తక్కువ వచ్చింది, సరిపోతుంది. 9 ఖర్చు కొంచెం ఎక్కువ ఉంటుంది. చిన్న జాయింట్ అయితే పడుతుంది, అదైతే సరిపోతుంది. అది వేస్తే నాకు ఇంకా ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. అది షేప్ అయితే కుట్టేటప్పుడు తీస్తానండి. నేను దీనికి నెక్ ఏమి వెయ్యనండి, ఎందుకంటే మగ్గం వర్క్ అయితే చేస్తానని చెప్తున్నాను కదా, దానికి హెమ్మింగ్ అయితే వెయ్యను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నడుము బెల్ట్ వేస్తాం కదా, అయితే కట్ చేస్తాను. 11 ఇంచులు అయితే వచ్చింది. నేను ఈ క్లాత్ 11 ఇంచుల క్లాత్ అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే బ్యాక్ పార్ట్కి వేస్తాం కదా, ఒక 1.5 ఇంచ్ అయితే ఉండాలి. ఇది నెక్ పొడవు, బ్యాక్ నెక్ ఇది అయితే కట్ చేసేసాను. నాకు డబుల్ ఫోల్డ్ మీద వచ్చేసింది కాబట్టి సరిపోతుంది. ఓకేనా? ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి. దీన్ని కూడా 2 పీసుల కింద కట్ చేసేయండి.
మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి కొంచెం మెడ పీస్ అయితే కావాలండి. అందుకోసం 4 పీస్ అయితే కట్ చేస్తున్నాను. అటు 2 ఇటు 2 కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కే ఓన్లీ, బ్యాక్ పార్ట్కి అయితే వెయ్యను మెడ పీస్ అనేది. ఓకేనా. చూసారు కదండి, ఈ విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఒరిజినల్ పీస్ అయితే కట్ చేసుకోవాలి. శారీలోంచి బ్లౌజ్ వచ్చింది ఉంటుంది కదండి, అదైతే కట్ చేసుకోవాలి. చెప్పాను కదండి హ్యాండ్స్కి వర్క్ ఇచ్చారు, బ్లౌజ్కి ఇవ్వలేదని. నేను బ్లౌజ్కి అయితే వేరే వర్క్ అయితే చేశాను కదా, చూపిస్తాను. ఎందుకంటే డబుల్ ఫోల్డింగ్ వేసుకుని హ్యాండ్ డిజైన్ బట్టి కూడా చూసుకొని, డిజైన్స్ కిందే డిజైన్ పైన ఉన్న డిజైన్ సేమ్ ఒకటే విధంగా వచ్చేలా చూసుకొని ఇంకా ఫోల్డ్ చేసుకుని నీట్గా చూసారుగా ఈ విధంగా డిజైన్ బట్టే కట్ చేసుకోవాలండి. మనకి ఎక్కడ ఫోల్డింగ్ అనేది అనవసరం. మనకి డిజైన్ ఎలా వస్తుందో రెండు ఒకటే విధంగా వస్తుందా, కింద డిజైన్ పై డిజైన్ ఒకటే దగ్గర వస్తుందా, ఎక్కువ తక్కువ అయిందా అది కూడా చూసుకొని మీరు కట్ చేసుకోవాలి. ఓకేనా. దీనిపైన లైనింగ్ వేసేసి కట్ చేసేసుకోవాలి. ఈ హ్యాండ్ మిడిల్ అనేది హ్యాండ్ డిజైన్కి మిడిల్ ఉంటుంది కదండి మధ్యలో, ఆ మధ్యలో మళ్ళీ లైనింగ్ పీస్కి మధ్యలో ఫోల్డింగ్ ఉంటుంది కదా, అది రెండు ఒకటి దగ్గర వచ్చేలా చూసుకోండి. ఎందుకంటే మనకి డిజైన్ బట్టే కట్ చేసుకోవాలని చెప్పాను కదండి. హ్యాండ్ ఫోల్డింగ్తో మనకు పని ఉండదు. మొత్తం డిజైన్ మొత్తం 8 ఇంచులు అయితే వచ్చింది, అందులో సగం 4 ఇంచులు. ఓకేనా. మనం లైనింగ్ కూడా మిడిల్లో ఫోల్డ్ చేసుకుని ఒక మార్క్ చేసుకొని ఆ మార్కర్ మధ్యలో మార్కర్ 4 ఇంచుల దగ్గర వచ్చేలా చూసుకోండి. అప్పుడు క్లారిటీగా వచ్చేస్తుంది. ఓకేనా. చూసారు కదా, ఈ విధంగా చిన్న మార్క్ అయితే చేశాను. మార్క్ చేసి ఆ మార్క్ అనేది మనకి హ్యాండ్ మిడిల్లో వచ్చేలాగా చూసుకుంటే మాకు సరిపోతుంది. ఓకేనా. నేను వేలు పెట్టి చూపిస్తున్నాను కదండి హ్యాండ్ మిడిల్ అది, అక్కడ కూడా మార్క్ చేసేసుకొని నేను లైనింగ్కి మార్క్ వేసాను కదండి ఒకటి, ఆ మార్కర్స్ రెండు కలిసేలాగా వేసుకోండి. అప్పుడు మనకి హ్యాండ్ అనేది మిడిల్లో కరెక్ట్గా వస్తుంది. మనకి ఒరిజినల్ పీస్కి జాయింట్ అని పడుతుందండి, లైనింగ్ పీస్కి పట్టదు, ఒరిజినల్ పీస్కే పడుతుంది. ఓకేనా. ఇప్పుడు కొంచెం 1/2 ఇంచ్ ఖర్చు అయితే పెట్టుకొని కట్ చేసేసుకోండి. ఈ కింద ఖర్చు అయితే కట్ చేసిన అవసరం లేదండి, అది మనం కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ఈ హ్యాండ్స్ అనేది పక్కన పెట్టేసుకోండి, హ్యాండ్స్తో మనకి ఇంకా పని లేదు. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి, హ్యాండ్స్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్కి అయితే అతుకులు పడతాయండి. ఓకేనా. హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయింది మనకి. మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఏదో చిన్నగా పెయింట్ అది అంటుకుందండి లైట్గా, అదేంటని చూస్తున్నాను, ఇంకేం కాదు. నేను నెక్కి డిజైన్ రాకుండా చూసుకుంటున్నానండి, ఎందుకంటే చిన్నగా మగ్గం వర్క్ అయితే చేస్తానని చెప్పాను కదా, అందుకోసమని కొంచెం నెక్ దగ్గర డిజైన్ ఉంటుంది, వర్క్ చేయడానికి కొంచెం అడ్డం వస్తుందని నాకు నెక్ దగ్గర డిజైన్ లేనిది అయితే కొంచెం చూసుకుని ఈ విధంగా వేసాను బ్యాక్ పార్ట్ అనేది. ఇంకేం కాదండి, కానీ ఎప్పుడు ఇటువైపు కింద వైపే వేస్తాను. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత వేస్తాను బ్యాక్ పార్ట్, కానీ నాకు డిజైన్ ఏమి రాకుండా ఉండాలి అందుకోసమని ఇక్కడ వేసుకున్నాను. ఇంకేం కాదు. ఓకేనా. ఈ విధంగా వేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని మనమైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం 1/2 ఇంచ్ ఖర్చు అయితే ఉంచండి ఫ్రెండ్స్, మరి తక్కువ ఉంటే కానీ బాగోదు చూడడానికి కూడా. ఓకేనా. చూసారు కదండి ఈ విధంగా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా జాగ్రత్తగా మనం ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఎక్కువ పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుందండి, మరి తక్కువ ఖర్చు పెట్టకండి. ఓకేనా. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకోవాలి. ఓకేనా. దీన్ని ఒక సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. క్లాత్లో మనకి షేప్ బెల్ట్, మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ రావాలి కాబట్టి ఇది ఎక్కడ మనకు సెట్ అవుతుందో చూసేసుకుని ఎప్పుడు వేసేలాగా వచ్చేస్తే వేసేసుకోవచ్చు, పర్వాలేదు. ఓకేనా. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసిన అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నాకు షేప్ బెల్ట్ వేయడానికి క్లాత్ సరిపోవట్లేదండి, అందుకోసమే నేను చూస్తున్నాను ఎక్కడ సరిపోతుందో అనేది. షేప్ బెల్ట్ కూడా కావాలి కదా, అందుకోసం అనేసి నేను చూస్తున్నానండి. నాకు ఎక్కడ సెట్ అవ్వట్లేదు, ఈ విధంగా వేసుకుంటే సెట్ అవుద్దేమో చూస్తున్నాను.
పర్లేదండి, ఈ విధంగా అయితే కొంచెం బాగానే వచ్చింది. అందుకోసం నేను ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. చూసారు కదండి, మనం అయితే సెట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఓకేనా? అలాగే చెప్పాను కదండి, మనకు ఇంకొక ఛానల్ అయితే ఉందని, అది కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి ఆంధ్ర అమ్మాయి తులసి. ఓకేనా? చూసారు కదండి, ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే ఉంచండి ఫ్రెండ్స్. మరి తక్కువ ఖర్చు ఉంచకండి, మళ్ళీ కుట్టేటప్పుడు బ్లౌజ్ పీస్ చిన్నగా అయిపోయి మీకు అటు ఒకవైపు కుడుతుంటే ఒకవైపు చిన్నగా అయిపోతుంది. అందుకోసం కొంచెం ఎక్కువ ఖర్చు ఉంటే కట్ చేసేసుకోండి. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మిగిలిన క్లాత్తో షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తాను. ఇక్కడైతే సరిపోయింది నాకు. ఒక లేయర్, డబల్ లేయర్ అయితే వచ్చింది, ఇంకా కొంచెం కావాలి. అది కూడా కొంచెం అయితే కట్ చేసేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు ఈ క్లాత్తో సరిపోతుందేమో ఒకసారి చూడాలి. అతుకులు ఏమైనా పడతాయో ఏంటో ఒకసారి చూసుకుని ఇక్కడ కూడా కట్ చూసుకోవాలి. ఓకేనా? నాకు ముందు నెక్ కట్ చేసిన క్లాత్ ఉంది కదా, అక్కడైతే ఒక లేయర్ అయితే సరిపోతుంది నాకు. అదైతే ఒక సైడ్ సరిపోయింది. బ్యాక్ నెక్ కట్ చేసాం కదా, నా క్లాత్ ఇది. ఇంకొకటి చూసుకోవాలి. ఇక్కడ ఈ క్లాత్ అయితే చూస్తున్నాను సరిపోతుందేమో అని. ఇక్కడ కూడా సరిపోతుంది, పర్వాలేదు. మనకి ఎక్కడ సరిపోతే అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ కూడా సరిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మనకి బ్లౌజ్ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదండి, మన బ్లౌజ్ కట్ చేసినప్పుడు పెట్టుకునేటప్పుడు కూడా నీట్గానే పెట్టుకోవాలి. చిరాగ్గా పెట్టుకోకూడదండి, ముడతలు అయిపోయి క్లాత్ అనేది బాగోదు. కట్ చేసినాక నీట్గా పెట్టుకోవాలి. ఓకేనా? అప్పుడు మనం పుట్టిన తర్వాత బ్లౌజ్ కూడా నీట్గా ఉంటుంది, ముడతలు లేకుండా. ఓకేనా ఫ్రెండ్స్? మీ విలువైన టైం వీడియో కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.